ఈ కొరింథీలో ఎవడో నూతనంగా చేర్చబడే విశ్వాసి బలహీనుడు ఉన్నాడు. కొంచెం వాటి చిన్న పొరపాటు చేశాడు, సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చాడు పౌలయ్య గారు. తప్పది ఖండించాడు, గది తప్పలా చేయకూడదు. సంఘ బిడ్డలు కూడా అలా తప్పడి దేవుడు పెట్టబడి బుద్ధి ఉందా నీకు అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు దైవజనుడు ఎందుకు గద్దించాడు? సరి చేసుకుని క్షమాపణ పొందుకొని భక్తిలో మంచిగా సాగుతాడని. వాడు అలాగే పశ్చాత్తాపడ్డాడు, దేవుని కాళ్ళ మీద పడ్డాడు, సరి చేసుకున్నాడు కుదురుగా. అయినా విశ్వాసులు ఇంకెవరు క్షమించలేదండి. చాలు పనికి మనడు, నువ్వు వేట మా ముందు మాట్లాడుకో నర్మస్గా అనేక వాడిని పురుగును చూసినట్టే చూస్తున్నారంట మహాపరిశుద్ధులు, సోకాల్డ్ సీనియర్ సంఘస్థులు అందరూ. పౌలు గారి లాజిక్ ఏంటి? 2వ వచనంలో, నా వలన ఒకవేళ దుఃఖం కలిగితే నా వలన దుఃఖపడిన వాడు తప్ప నన్ను సంతోషపరచువాడు ఎవడు? అంటే నేను ఎవరైతే ఖండిస్తానో, గద్దిస్తానో, బుద్ధి చెప్తానో, నేను ఖండించి గద్దించి బుద్ధి చెప్పి శుద్ధీకరించడం వలన ఈ రోజు నా వల్ల దుఃఖం కలుగుతుంది. కానీ ఆడే రేపు సంతోషపరిచే వ్యక్తిగా తయారవుతాడు. ఎంత చక్కగా మాట్లాడు, నా వలన దుఃఖపరచబడిన వాడు తప్ప నన్ను సంతోషపరచువాడు ఎవడు?